నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, మనకి ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నాయండి. అంటే వరాహి నవరాత్రులు జరుగుతున్నాయి. అందులో మనకి ఈరోజు 7వ రోజు అండి. 7వ రోజు మనకి అష్టమి తిథి రావడం అనేది జరిగిందనమాట. వరాహి నవరాత్రులు అంటేనే విశేషం. అందులో మనకి అష్టమి తిథి కూడా కలిసి రావడం అనేది మహా విశేషం అండి. ఇంకా ఈరోజు రాత్రిలోపండి ఒక చిన్న పరిహారం అండి. ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేయొచ్చు. వరాహి నవరాత్రులు చేసే వాళ్ళైనా సరే చేయొచ్చు, చేయలేకపోయిన వాళ్ళైనా సరే ఈరోజు ఈ పరిహారాన్ని చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా చాలామంది అదృష్టం అనేది మనకి కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి అదృష్టం కలిసి రావాలి అంటే కనుక ఈ అష్టమి తిథి రోజున ఈ పరిహారం చేయడం అనేది చేసిన వాళ్ళకి ఎంతో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అందువల్ల తప్పకుండా మర్చిపోకుండా చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా పరిహారంలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలండి. మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని ఓపెన్ చేశాము. మీరు ఆ ఛానల్ ద్వారా అంటే ఆన్లైన్లో మీరు శారీస్ అనేది తీసుకోవచ్చు. మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఏ శారీస్ కావాలి అనేది. ఇంతవరకు కూడా అండి చాలామంది శారీస్ అన్నీ కూడా తీసుకుంటున్నారండి, మంచి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదములు. అంతేకాకుండా అందరికీ కూడా బాబా విభూతిని మనం సెండ్ చేస్తున్నాము. విభూతితో పాటు బాబాగారి ఫోటోను కూడా మనం సెండ్ చేస్తున్నామండి. ఇదంతా కూడా బాబాగారి ఆశీస్సులే అని నేనైతే అనుకుంటున్నానండి. మీ అందరూ కూడా ఇలాగే ఎప్పుడు ఒక కుటుంబంలా కలిసి ఉండాలి అన్నదే నా ఆశ అండి. ఇంకా ఈరోజు పరిహారంలోకి వెళదాం. సాధారణంగా అండి అష్టమి తిథి, పంచమి తిథి, అమావాస్య, పౌర్ణమి తిథులలో అమ్మవారికి విశేషంగా మనం పరిహారాలు చేస్తాం. అలాంటి పంచమి తిథి కానీ, అష్టమి తిథి కానీ, అమావాస్య, పౌర్ణమి తిథులు మనకి ఆ వారాహి నవరాత్రుల సమయంలో వస్తే కనుక ఇంకా మంచి రిజల్ట్ అండి వెంటనే కనిపిస్తుంది అనమాట. మనం ఏ సమస్య కోసం అయితే చేస్తున్నామో అది మనకి వెంటనే కనిపిస్తుంది. ఇంకా ఈరోజు రాత్రిలోపండి మీరు 7 గంటల తర్వాత, ఈరోజు అండి నిజంగా అమ్మవారికి 7వ రోజు అండి. మీరు ఎప్పుడు కూడా అండి మనం రాత్రిపూటే అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు కూడా 7 తర్వాత 12 గంటల లోపు ఈ పరిహారాన్ని చేయండి. ఎవరైనా సరే మీరు చేసుకోవచ్చండి. అంటే మీరు ఒకవేళ అక్క ఈరోజు నాన్ వెజ్ తినేసాము, మేము నవరాత్రులు చేసుకోవట్లేదు అన్న వాళ్ళైనా సరే, లేదంటే పీరియడ్స్లో ఉన్న వాళ్ళు అనుకున్నా సరే, మీరు ఏమి పూజలు అవి చేయలేకపోయినా కూడా ఈ పరిహారాన్ని మాత్రం మీరు చేసుకోవచ్చండి. అంటే పూజ గదిలోకి వెళ్లకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇంకా ఈ పరిహారానికి కావలసిన శక్తివంతమైన ఒక వస్తువు ఏంటి అని అంటే మిరియాలండి. మీరు ఈరోజు 8 మిరియాలను తీసుకోండి. ఈరోజు అష్టమి తిథి కాబట్టి వారాహి అమ్మవారిని తలుచుకొని ఒక 8 మిరియాలను తీసుకోండి ఫ్రెండ్స్. ఈ మిరియాల ఘాట్ అనేది ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడు చేయబోయే పరిహారానికి కూడా ఘాట్ అనేది అంతగా ఉంటుందండి. అంటే మీరు దేనికోసమైతే చేస్తున్నారో, ఒక అదృష్టం అనేది కలిసి రావాలి అనుకొని చేస్తున్నారా, లేదంటే కనుక ఒక జాబ్ అనేది ఇంక్రిమెంట్ రావాలి అనుకొని చేస్తున్నారా, లేదంటే కనుక భూమి సమస్యలు మనకి ఉన్నాయి, వాయిదా పడుతూ ఉన్నాయి, అవన్నీ కూడా తీరాలని చేస్తున్నారా, దేనికోసం చేస్తున్నారో అవన్నీ కూడా అండి ఒక అదృష్టం అనేది తెల్లవారేసరికి మీ తలుపు తట్టడం అనేది జరుగుతుందండి. ఇలాంటి సమయాలలో అంటే వారాహి నవరాత్రుల సమయంలో చేసే ఈ పరిహారాలకి అంత శక్తి ఉంటుందండి. అందువల్ల మన అందరి ఇళ్లలో కూడా ఉంటూ ఉంటాయండి ఈ మిరియాలు అనేది. అలాంటి ఒక మిరియాలండి 8 మిరియాలను తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని మీరు ఏం చేస్తారంటే రాత్రిపూట పడుకునే ముందు మీరు అరచేతిలో పెట్టుకొని దేనికోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో అది మనసులో అనుకోండి ఫ్రెండ్స్. అంటే మీ మనీ ప్రాబ్లం తీరాలని కానీ, అదృష్టం అనేది కలిసి రావాలని కానీ, ఒక జాబ్ కోసం కానీ, ఎందుకోసం చేసినా సరే అది మనసులో అనుకొని ఆ 8 మిరియాలని కూడా మీరు ఒక చిన్న పేపర్లో పొట్లంలాగా కట్టేసి మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్. నిజంగా అండి ఎలాంటి ఒక నరదిష్టి ఉన్నా కూడా మన నుంచి ఇట్టే దూరం అయిపోతుందండి. ఇన్ని రోజులు కూడా మన కోరికలు తీరకపోవడానికి మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండడం వల్ల
మనం కోరుకున్న కోరికలు తీరకపోవచ్చు, అనుకున్న పనులు వాయిదా పడుతూ ఉండొచ్చు. అందువల్ల ఫస్ట్ అండి ఈ మిరియాలని ఎప్పుడైతే కనుక మిరియాలతో చేసే పరిహారం ఇంతకుముందు కూడా చేశామండి మనం. అలా చేసి చాలామంది అక్క మంచి రిజల్ట్ కనిపించింది అని అన్నవాళ్ళే చాలామంది ఉన్నారండి. అందువల్ల మీరు కూడా ఈరోజు తప్పకుండా ఎవరైనా సరే చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఉన్న కోరికనే అనుకుంటూ అరచేతిలో పెట్టుకోండి ఈ 8 మిరియాలని. ఈరోజు అష్టమి తిథి కాబట్టి 8 మిరియాలను తీసుకోమన్నాం. అమ్మవారికి నిజంగానే 8 అనే సంఖ్యతో కానీ 5 అనే సంఖ్యతో కానీ చేసే విషయాలు అనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఇంకా అండి అవి మీరు అనుకున్న తర్వాత మీ దిండి కింద ఒక పేపర్లు పొట్లల్లా కట్టేసి దిండి కింద పెట్టుకోండి. ఆ తర్వాత ఉదయాన్నే లేవగానే మీరు ఏం చేస్తారు అని అంటే, ఉదయాన్నే మీరు ఎన్ని గంటలకు లేసినా కూడా ఆ పేపర్ ఓపెన్ చేసి అందులో ఉన్న మిరియాలని మీరు డాబా మీదకి కానీ బయటకు కానీ అంటే గుమ్మానికి బయటకు కానీ వెళ్ళేసి అంటే అండి ఒక 4 మిరియాలు మాత్రం బయటికి వెళ్ళి 4 దిక్కులుగా అంటే బయట నిలబడి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని చెప్పి 4 దిక్కులుగా 4 మిరియాలని మీరు విసిరేసేయండి. ఆ తర్వాత ఇంకొక 4 మిరియాలు ఉంటాయి కదా, అవి మీరు ఏం చేస్తారనంటే మీ పిల్లలు ఎవరైతే మీ పిల్లల కోసం ఏదైనా పరిహారం చేస్తున్నారా, లేదంటే కనుక మీకు ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే బిజినెస్లో లాభం అనేది రావటం లేదా, అలాంటి విషయాలు ఏదైనా ఉంటే కనుక మీరు అక్కడ కూడా ఒక్కొక్క మిరియాన్ని మిగతా 4 మిరియాలు కూడా పెట్టొచ్చండి. పిల్లల బ్యాగ్లో ఒక మిరియాన్ని పెట్టండి, లేదంటే మీ పర్సులో మనీ పర్సులో ఒక మిరియాన్ని పెట్టండి. అలాగైనా సరే మీరు ఈ పరిహారాన్ని 4 చోట్ల కూడా మీరు చేయొచ్చు అనమాట. నిజంగా అండి ఇలా చేసిన తర్వాత మనకి ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది. చక్కగా మనకి ఏదైతే కనుక కావాలని మనం ఎదురు చూస్తున్నామో అలాంటి ఒక గుడ్ న్యూస్ అనేది మనల్ని వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుందండి. ఇంకా ఈ అష్టమి తిథి సమయం అనేది చెప్పడం మర్చిపోయానండి. సమయం అనేది మనకి ఈరోజు 3 గంటల నుంచి అంటే ఈ బుధవారం నాడు 3 గంటల నుంచి రేపు అండి మనకి గురువారం నాడు సాయంత్రం 4:30 గంటల వరకు ఈ అష్టమి తిథి అనేది ఉందండి. మీరు ఈలోపు ఈ దిష్టి తీసేయడం కానీ మీరు పిల్లల పర్సులో పెట్టడం కానీ రేపు సాయంత్రం 4:30 గంటల లోపు మీరు చేసేసేయండి. ఈరోజు రాత్రి మీరు తిండి కింద పెట్టుకొని రేపు తెల్లవారుజామున మీరు బ్రష్ చేసుకున్నా సరే చేసుకోకపోయినా సరే మీరు డాబా మీదకి వెళ్ళి దిష్టి తీసేసి ఫస్ట్ పారేసేయండి. ఆ తర్వాత మిగతా మిరియాలు మీ పిల్లల పర్సులో మీ మనీ పర్సులో పెట్టుకొని ఆ తర్వాత బ్రష్ చేసుకోవచ్చు. అంటే స్నానం చేయడానికి ముందుగానే ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచిదండి. ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ముందు ఉన్నదానికంటే ఇప్పుడు ఎలా ఉంటుంది మీకు అనేది డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మన కొత్త ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు శారీస్ ఇలాగా మీరు తీసుకున్నా సరే లేదంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళకి కూడా మనము బాబాగారి విభూదిని వైద్యనాథ సాయిబాబా గారి గుడి దగ్గర నుంచి తెచ్చిన విభూదిని అనేది మనం సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి వాళ్ళకైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ బాబాగారి విభూది అనేది వాడితే నిజంగా చాలా బాగా నయమవుతుంది అని అందరూ కూడా నమ్ముతున్నారండి. అందువల్ల వాళ్ళందరికీ కూడా వెళ్ళి చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.